నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద్ శాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. మనము వీడియోస్లో మాట్లాడుకుంటున్న విషయాలు చాలామంది అప్లై చేసి హ్యాపీగా ఉన్నామని, లైఫ్ చేంజ్ అయిందని మెసేజ్లు పెడుతున్నారు. చాలా సంతోషం. మీరందరూ హ్యాపీగా ఉంటే, మీరందరు నా మాటలు విని హ్యాపీగా ఉండే సెల్ఫిష్ ఫెలో నేను. సో నా మాటలు విని మీరు సంతోషం అయ్యారు అంటే ఆ రోజు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. అందులోనూ కొంతమంది ఎఫెక్ట్ అవుతున్న విషయాలు, కొంతమంది ఇట్లా మెసేజ్ రూపంలో చెప్తారు, కొంతమంది చెప్పుకోలేరు. చెప్పుకోలేని బాధలు కొన్ని వాళ్ళని నలిపేస్తూ ఉంటాయి. అలాంటి బాధల గురించి నేను కొన్ని వీడియోలు చేసి చెప్పడం, ఓన్లీ టు మేక్ ష్యూర్ దట్ మీరు దీన్ని ఆలోచించి అర్థం చేసుకుని బయటికి రావడం ఎలాగా అనేది ప్లాన్ చేసుకుంటారు. ఓకే, లైఫ్ అనేది ఒక ఫ్లో, వాళ్ళ జర్నీ లాగా వెళ్ళిపోవాలి. ఎక్కడా పట్టుకుని ఆగిపోకండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఈ జీవితం అనే జర్నీని అంటుకోకుండా స్మూత్గా ఎలా వెళ్ళాలి అన్నది. ఒక నదిలో ఒక ఆకు అలా తెగి అలా ఎగురుకుంటూ వచ్చి అలా పడింది. ఆ ఆకు అలా ట్రావెల్ చేస్తూ ఒక వాగు, ఒక వంక అలా ట్రావెల్ చేస్తూ వెళ్ళిపోయింది. అంతే మన జీవితం, అంతే మన జర్నీ అయి ఉండాలి. పిల్లవాడు ఎవరో బెలూన్ అని ఊదాడు, దాని నుంచి చిన్న బబుల్స్ వచ్చాయి. ఆ బబుల్స్ అలా ఎగిరి ఒక చోట టప్పమని పగిలిపోయింది. ఏమీ తీసుకోలేదు, ఏమీ ఇవ్వలేదు కదా. అలా మన జీవితం స్మూత్గా వెళ్ళాలి, ప్రశాంతంగా, హ్యాపీగా ఈ సృష్టిని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలి. చెప్పడం ఈజీయే, చేయడం చాలా కష్టం అనుకుంటారు చాలామంది. నా మాటగా తీసుకోండి, నా వీడియోల ద్వారా నేను ఇచ్చే మాటగా తీసుకోండి. చాలా ఈజీ. మీరు అంటించుకుంటున్నారు కాబట్టి అంటుకుంటాయి. ఎంత రిలాక్స్డ్గా వదిలిపెడితే అంత మంచిది. ఈ మధ్య ఒక ఆవిడొచ్చి, మా తోటి కోడలు సార్, నేను ఎంత తన కోసం చేస్తున్నా పట్టించుకోదు, ఎంత తన కోసం చేస్తున్నా నాకు వాల్యూ ఇవ్వదు. వాల్యూ ఇవ్వకపోతే పోనీ సార్, కానీ ఇంకా ఎక్కువ మాటలు అంటోంది. తోటి కోడలు కావచ్చు, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, వైఫ్, హస్బెండ్ ఎవరైనా కావచ్చు. నాకు వాళ్ళు ఎంత చేస్తున్నా పట్టించుకోవట్లేదు, వారు విలువ ఇవ్వట్లేదు అని మాట్లాడతారు. ఇది ఎంత సిల్లియస్ట్ అంటే, నీ విలువ ఎవ్వరూ నీకు ఇవ్వాల్సిన పని లేదు. నీ విలువ నీదే. నేను మంచి బంగారపు బిస్కెట్ తయారు చేశానుకో, ఒక కుక్కకి వేస్తే అది తినదు. దాని విలువ నీకు తెలియదే, అది బంగారందే అన్నా ఆ కుక్క తినదు, ఆ కుక్క దాన్ని వాడుకోదు, వేస్ట్. సో మన విలువ ఎవరికైనా అలా ఇస్తే వాళ్ళకి అవసరం లేకపోవచ్చు. సో దేన్ని అంటించుకోకూడదు. ఆ అంటుకునే దాంట్లో ఫస్ట్ వచ్చేది ఎవరు నా గురించి, నా కోసం, నా ఎలా, ఆ నా అనేది ఎలా వస్తుందంటే, అసలు తెలియకుండానే నేను ఇంత చేస్తున్నానే, నా కోసం ఏమీ చేయరు, ఏమీ రెస్పాండ్ అవ్వరు, మా అబ్బాయి ఏంటి ఇలా ఉన్నాడు, మా అమ్మాయి ఏంటి ఇలా ఉంది, లేకపోతే మా ఆయన ఎందుకు నన్ను పట్టించుకోడు, ఈ టైప్లో ఏవేవో అంటించుకుంటున్నారు బ్రెయిన్లో. వదిలేయండి, నిజంగా వదిలేయండి, దీక్షలాగా తీసుకుని వదిలేయండి. నిజంగా చెప్తున్నాను, ఒక 41 days జీవితం మారిపోతుంది. ఎన్ని రోజులు అంటించుకుని బ్రతుకుతారు. ఈరోజు నేను చెప్పబోయేది, నిజంగా మీ జీవితంలో మీరు అంటుకున్న మనుషులని దూరం చేయండి. మానసికంగా అట్లీస్ట్ దూరం చేయండి. అంటుకోకండి వాళ్ళని. మీరు ఒక సెపరేట్ ఎంటిటీ. మీరు ఎన్ని రోజులైతే అలా అంటుకుని ఉంటారో వాళ్ళ కోసం, తపించిపోతారు, బాధపడతారు, ఇబ్బంది పడతారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీ రిలేటివ్స్, మీ పిల్లలు, మీ వాళ్ళు అనుకునే వాళ్ళని ఒక్కడుగు దూరం పెట్టండి. ప్రశాంతంగా ఉంటారు. ఎన్నో కుటుంబాలు, ఎన్నో ఫ్యామిలీలు, ఈ రోజు కూడా నేను ఆ మాట వింటుంటాను. అందరి ముందు నా పరువు పోతుంది కదా సార్ ఆ పని చేస్తాను. ఓకే, నీకు అది పరువు అవసరమా? ఆ పని ఇంపార్టెంటా? ధర్మ మార్గంలో ఉందా? చెయ్యి, మరేం పర్లేదు. 4 రోజులు మాట్లాడుకుంటారు, 10 రోజులు మాట్లాడుకుంటారు. పెద్ద వాళ్ళ గురించే 10 రోజుల కంటే ఎక్కువ న్యూస్ కవరేజ్ ఉండదు తెలుసా మీకు? పెద్ద వాళ్ళ గురించే 10 days మ్యాక్సిమం. దాని తర్వాత టాపిక్ మారిపోతుంది. మీ గురించి ఎవ్వడు ఆలోచించడు. ఇది
మనుషులని అంటించుకోవడం అనే రోగము నుంచి బయటపడడానికి మీరు ఇంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ లేదు. ఈరోజు మొదలుపెట్టండి. మంచి రోజు ఈరోజు మొదలుపెట్టండి, స్టార్ట్ చేసేయండి. దట్ ఎవరి కోసమో నేను బ్రతకట్లేదు, నేను నా కోసం బ్రతుకుతున్నాను అనే ఒక ఫ్యాంటాస్టిక్ దాంట్లో రండి. అలానే ఎవరితో గొడవ పడద్దు, ఎవరిని తిట్టద్దు, ఎందుకంటే ఎవరికి వాళ్ళ లైఫ్ ఉంటుందిగా. సో వెరీ 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 ఎసెన్షియల్ టాపిక్ ఏంటంటే మీరు జనాలని అంటించుకోవడం ఆపేయాలి. జనాలని అంటుకోవడం ఆపేసేయండి. అది గనక మీరు చేయగలిగితే 90% ఆఫ్ మైండ్ ప్రెజర్స్ తగ్గిపోతాయి. ఎవరినో ఇంప్రెస్ చేయడానికి, ఎవరో ఇలా అనుకుంటారని, ఎవరో అలా అనుకుంటారని, నా కుటుంబంలో నా పరువు పోయిందని, మా ఫ్యామిలీలో పరువు పోయిందని. నేను ఇప్పటికీ చూస్తున్నాను. అమెరికాలో సెటిల్ అయ్యి 20-25 సంవత్సరాల నుంచి అమెరికాలో సెటిల్ అయ్యి ఇప్పుడు కూతురు మ్యారేజ్కి వస్తే వాళ్ళు మా కాస్ట్ వాళ్ళు కాదండి, ఎలా పెళ్లి చేయమంటారు అని అడుగుతున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పటికీ తెలుస్తుంది అది దట్ నువ్వు ఎన్ని రోజులు నీ పరువు నీ ఫ్యామిలీలో పరువు పోతుంది. అలా పెళ్లి చేస్తే అమ్మాయికి నా ఫ్యామిలీలో పరువు పోతుంది. నేను తలదించుకుని బతకాలండి, తలదించుకుని అవసరములే. అమ్మాయి సంతోషంగా ఉందా, చేసే ఏం కాదు. చాలా చాలా ఇంపార్టెంట్. చాలామందికి అది అర్థం కాక ఇంకా మా రిలేటివ్స్లో నా పేరేమైపోతుంది, మా రిలేటివ్స్లో అందరు నన్ను ఏమనుకుంటారు, ఇందులోనే బ్రతుకుతున్నారు. బ్రతకకండి అలాగా. రిలేటివ్స్ వాళ్ళందరూ అనేసుకొని 4 రోజులు ఏమనుకుంటారు అనుకునేయండి, ఏం కాదు. మనం ఎంతసేపు వాళ్ళు ఏమనుకుంటారు, ఫ్యామిలీలో నా పరువు ఏమవుతుంది, ఏమి కాదు. మంచిగా సంపాదించుకోండి, మంచిగా పిల్లల్ని బాగా చూసుకోండి, మీరు తినగలిగినంత తినండి, పెట్టగలిగినంత పెట్టండి. సింపుల్ చేసేసుకోండి లైఫ్. సో ఈరోజు మనము ఆ ఆకు అలా ఎగిరి నదిలో పడి అలా వెళ్ళిపోయినట్టు దేన్ని అంటుకో, సింప్లిఫై ఇట్. సింపుల్గా ఫ్లోలో అలా వెళ్ళాలి. ఎన్ని రోజులకి తెలుస్తుంది మనకి, అప్పుడు బాగుపడతాం. అంతవరకు పెద్ద ఆలోచనలు ఏమీ పని ఉండదు. పెద్ద పెద్ద ఆదర్శాలు అసలు అలా చేస్తే అలాగ, ఇలా చేస్తే అలాగా చూస్తే ఏమి రియల్ లైఫ్లో ఉండే చిన్న చిన్న విషయాలు కూడా తేల్చుకోలేని పరిస్థితిలో ఉంటుంది. మొన్న రీసెంట్గా ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి చెప్తుంది, అంటే రాముడు అలా చేశాడు కదండి, సీతాదేవి ఇలా చేసింది కదండి. రాముడు సీతాదేవి అయితే నువ్వు కాదు కదా. సో ఎందుకు అవన్నీ ఆలోచించి టైం వేస్ట్ చేసుకుంటావు? ఆ రూల్స్ అన్నీ నీ లైఫ్లో అప్లై చేసుకుంటా అంటే ఎక్కడ? నిజంగా నువ్వు రాముడు అంతటి వాడు అయిపోతే, లేదా సీతాదేవి సీతా సాధ్వి అంత గొప్పవాళ్ళు అయిపోతే అప్పుడు పోనీ అవి అప్లై అవుతాయి. అలా లేదు కాబట్టి అందులోంచి ఒక ముక్క ఏరుకొచ్చి, ఇందులోంచి ఒక ముక్క ఏరుకొచ్చి ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి బ్రతకడానికి కాదు లైఫ్ని సింపుల్ చేసేసేయండి. సింపుల్, ప్రశాంతంగా ఉండడం ఎజెండాగా పెట్టుకోండి. ఇక్కడ ఎంత చల్లగా ఉంటుందో అంత బాగుంటుంది లైఫ్. నిజంగా మీరు రియల్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో మైండ్ని కామ్ డౌన్ చేసేయండి. చేస్తారు కదా. అయితే ఇది చేస్తున్నప్పుడు మీకు ఎదురుపడే కొన్ని సందర్భాలు ఏముంటాయంటే, నేను కరెక్ట్గానే ఉన్నాను కానీ వాళ్ళు నాకు అనుకున్నంత ఆపర్చునిటీస్ రావట్లేదనో, ఏదో కారణాలు చెప్తూ సర్కమ్స్టెన్షియల్ రీజనింగ్స్ అంటారు. ఏదో కారణాల వల్ల మనం అలా ప్రశాంతంగా ఉండకుండా మిస్ అయిపోతూ ఉంటాం. ఏదో ఒక కారణం చెప్పి ప్రశాంతతకు రండి. ఏదో ఒక కారణం చెప్పండి. మనకు ఎలా చెప్పేవారు తెలుసా? దేవుడు మంచి చేస్తే మంచి వాళ్ళకి దేవుడు అంతా మంచి చేస్తాడు, చెడు చేస్తే మంచి వాళ్ళకి కష్టాలు కూడా ఉంటాయని. సో ఎందుకు చెప్తారంటే, నీ మైండ్ యొక్క పర్స్పెక్టివ్ నువ్వు ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి ముందుకి. ఈజీగా ఉండాలి లైఫ్ని. ఇది తెలుసుకోలేక చాలామంది సఫర్ అవుతారు. తెలుసుకోవాలి అంటే ఐ వాంట్ యూ టు స్లోగా లోపలికి జర్నీ ఇన్సైడ్ చేయండి. కళ్ళు మూసుకోండి, బ్రీత్ని అబ్జర్వ్ చేయండి. బ్రీత్ ఎంత డీప్గా తీసుకోగలరో తీసుకోండి, ఎంత నడవగలరో నడవండి. మీ శరీరంలో ఏ మజిల్కి ఎంత స్ట్రెంగ్త్ ఉందో టెస్ట్ చేయండి. 6 ప్యాక్స్ తెచ్చుకోండి, కండలు తెచ్చుకోండి, లేకపోతే వాకింగ్ చేయండి, జంపింగ్ చేయండి. మీరు 50 ఏళ్ళ ఓల్డ్ అయి ఉండొచ్చు, మీరు 55 అయి ఉండొచ్చు. స్టిల్ మీ బాడీలో ఎంత స్ట్రెంగ్త్ మిగులుంది అనేది మీరు ఎప్పుడూ ట్రై చేసుకోవచ్చు. ఈరోజు ఎన్ని కిలోమీటర్లు నడవగలను, ఈరోజు నేను ఎంత వాక్ చేయగలను,
ఎంత జంప్ చేయగలను, ఎంత హెల్తీగా చేయగలను అన్నది గుర్తుపెట్టుకో. ఇలా చిన్న చిన్న ప్రాక్టీసెస్ ద్వారా ఆరోగ్యం, డబ్బు అండ్ ఆనందం ఈ 3 ఉంటే చాలు. మిగతాదంతా కూడా మీకు ఆటోమేటిక్గా కలిసి వస్తుంది. నేను చెప్పింది ఆలోచించండి. ఒక అంటుకోని తామరాకు మీద నీటి బిందువు వలె ఈ ప్రపంచంలో అంతా ఉంటూ ఆనందంగా ఉంటూ ఏది అంటుకోకుండా అలా గడిపేం టైం. లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. నేను చెప్పింది ఆలోచించండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను.